భారతదేశాన్ని డొనాల్డ్ ట్రంప్ నరకంతో పోల్చిన కొద్ది రోజుల్లోనే అమెరికా పెద్దలందరికీ ఆ సాయుధుడు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించాడు. వైట్ హౌస్ కరెస్పాండెంట్లో విందు ఘటనలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మంత్రులు, అధికారులు క్షేమంగా బయటపడటం సంతోషం కలిగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని నిర్గాంతపరిచిన ఈ పరిణామానికి కారకుడు ట్రంప్ పరిభాషలో చెప్పుకోవాలంటే స్వర్గం లాంటి తమ దేశాన్ని నరకప్రాయం చేయడానికి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన చొరబాటుదారుడేమీ కాడు. చక్కగా చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసి పలు పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహించి ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న 30 ఏళ్ల ఈ అమెరికన్ని కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారానికి ఓ $25 విరాళంగా ఇచ్చినందువల్ల డెమోక్రాటిక్ పార్టీ సానుభూతిపరుడని అంటున్నారు. రెండేళ్లలో ట్రంప్ మీద జరిగిన 3వ హత్యాయత్నం ఇది. ఒక 5 స్టార్ హోటల్లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొంటున్న కార్యక్రమంలోకి ఒక సాయుధ దుండగుడు వసతి సైతం సంపాదించి లోపలకు రాగలగడం భద్రతా వ్యవస్థ వైఫల్యం. కాల్పులు జరిగిన వెంటనే ట్రంప్ వాన్స్లను భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లినంత పని చేశారు. తాను హీరోలాగా ప్రవర్తించానని, ఎవరికీ భయపడనని, ఈ పదవిలో ఉన్న ముప్పు గురించి తనకు తెలుసునని, ఘటన అనంతరం కూడా హోటల్లోనే భోజనం చేసి వెళతానని, తాను భీకరంగా పోరాడానని ట్రంప్ తన రాజకీయ అవసరాల రీత్యా చాలా చెప్పుకున్నారు. ఆయన చివరకు సీక్రెట్ సర్వీసెస్ చెప్పినట్టుగానే చేశానన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. రేటింగ్లు తీవ్రంగా పడిపోయిన తరుణంలో ఈ దాడి జరగడం ఆయనకు రాజకీయంగా మేలు చేస్తుంది. అర్థం లేని నిర్ణయాలతో ప్రపంచాన్నంతా ముంచిన ట్రంప్కు నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో ఈ దాడి ఉపకరించవచ్చు. కాలు వెనక్కి తీసుకోలేక మిత్రదేశాలను ఆడిపోసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న ట్రంప్ను అమెరికన్ కాంగ్రెస్లో బలబలాలు తారుమారయ్యే పరిస్థితి నుంచి బయట పడవేయవచ్చును. బుల్లెట్ దెబ్బకు రక్తమోడిన చెవి అధికారాన్ని చేరువ చేసినట్టే ఈ ఘటన సైతం ఉపకరించవచ్చు. రిపబ్లికన్ అబ్రహాం లింకన్ నుంచి డెమోక్రాట్ జాన్ ఎఫ్ కెనడీ వరకు 4 అమెరికా అధ్యక్షులు అధికారంలో ఉండగా ప్రాణాలు కోల్పారు. ఇదే హోటల్లో 45 ఏళ్ల క్రితం రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో అమెరికా సమాజంలో విద్వేషం, హింసా ప్రవృత్తి మరింత హెచ్చి వరుస హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి 100 మందికి 120 తుపాకులున్న దేశంలో ఆటోమేటిక్ రైఫళ్లతో సామూహిక హత్యాకాండలకు దిగటం ఎలాగూ ఉండగా, నాయకులను, రాజకీయ సైద్ధాంతిక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం, ఆయా దేశాలు, జాతుల పట్ల తీవ్ర వివక్ష, వ్యతిరేకతలతో దాడులకు పాల్పడటం, చంపివేయడం బాగా పెరిగింది. దేశంలోకి వచ్చిన వారంతా దొంగలు, దురాక్రమణదారులు అన్న తరహాలో ఇమిగ్రేషన్ అధికారులే వ్యవహరిస్తున్నారు. ట్రంప్ విధానాలు, అమానవీయ వైఖరిలో ఉమ్మడి భావనను పాతరేశాయి. తనకు రాజకీయంగా అనుకూలంగా లేని ప్రతి సంస్థను, వ్యవస్థను ట్రంప్ అవమానించి ప్రజల్లో వాటి పట్ల నమ్మకాన్ని తుంచేశారు. అమెరికాను ఉన్నతంగా నిలబెట్టే పేరిట సమాజాన్ని చీల్చేశారు. 5 ఏళ్ల క్రితం ట్రంప్ ప్రోత్సాహం మేరకు ఆయన మనుషులే క్యాపిటల్ హిల్ మీద అత్యంత హేయమైన దాడి జరిపి, ట్రంప్ రాకకు ముందు పాత్రికేయుల నుంచి కమెడియన్ల వరకు అన్ని రంగాల వారు స్వేచ్ఛగా, నిర్భీతితో అమెరికా అధ్యక్షులపై, పాలనపై వెటకారాలు, విమర్శలు చేసేవారు. కానీ ట్రంప్ రాకతో పరిస్థితి మారిపోయింది. ఒక నియంత మాదిరిగా వ్యవహరిస్తూ రాజకీయాల్లోనూ, సమాజంలోనూ చర్చకు, భిన్నాభిప్రాయానికి చోట్లేని వాతావరణాన్ని సృష్టించారు. ఎదుటివారు చెప్పింది వినకపోగా దుర్మార్గపు భాషలో అవమానించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కాలిఫోర్నియా వాసి కోలో టామోస్ అలెన్ జరిపిన ఈ దాడి అమెరికా సమాజం ఎటువంటి వాతావరణాన్ని అనుభవిస్తుందో తెలియచెబుతోంది. అతడి ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవైనప్పటికీ విభజనవాదం, విషపూరిత ప్రసంగాలు, తుపాకీ సంస్కృతి ఒక ప్రమాదకరమైన కలయిక.